తాతయ్య చెప్పండి, ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన నచ్చిందా మీకు? ఆ. జగన్ డౌట్ లేని గెలుస్తాడయ్యా, ఇంకా దానికి డౌటే లేదు. ఎంతమంది పురుక్తులు వేసినా వాళ్ళు 3 పార్టీలు ఏకమైనా జగన్ ఆయన ఎంటికి కూడా బీకలేరు. అదేంది మరి, పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడు తాత. ఓడిస్తారు. ఆయన సీట్ ఆయన గెలిచేది చూసుకోమను, ఆయన సీట్ ఆయన గెలవమను. ఏం లేదు. ఏం లేదంటావా? మరి ఇప్పుడు నారా లోకేష్ కూడా అన్నాడుగా, ఈసారి జగన్ కుర్చీ మడత పెట్టేస్తాం అన్నాడు. మడత పెట్టేది చూడు, ఇప్పుడు మడత పెట్టలా. అంతే, ఇంకేం లేదు ఆడ. అంతేనంటావా? మరి ఇప్పుడు నీకు పింఛన్ ఏమైనా వస్తుందా? పెన్షన్ బ్రహ్మాండంగా ఇంటికి డోర్ కొట్టేస్తున్నారు. అప్పుడు ఇంతకు ముందరయ్యా, వాళ్ళు ఇచ్చే టైంలో జనం లైన్లో ఉంటే ఎంతమంది చచ్చారో, ఎంతమంది కాళ్ళ కింద పడ్డారో. ఇప్పుడు ఆయా మహానుభావుడు డోర్ కొట్టి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంక అంతకాలకి ఇంకేముందయ్యా, మనకి ఇస్త్రాకేసి అన్నం పెట్టినోడు వాడిని పదంలో తెచ్చుకోవాలి, కానీ కొట్టుకోవాల్సి వేసి ఉపయోగం ఉంది. 14 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు జగన్, చంద్రబాబు నాయుడు. మరి జనానికి ఏమి వృద్ధి చేశాడు చెప్పు? ఏం పని చేశాడు? ఈయన వచ్చిన కానించి అన్ని పథకాలు ఇస్తున్నాడా? దానికి డౌటే లేదుగా. మరి ఒకసారి చూడండి, ఇంకోసారి నన్ను ఈసారి ఎక్కువ ఇస్తాను జగన్ కంటే అన్నాడు చంద్రబాబు అంటాడు. దానికి ఏ చెప్పట్లే, ఆయన దగ్గర ఏం లేదు. ఓడగొట్టిన నాకలే, ఇంకేం లేదు. ఎవడు వస్తాడండి చెప్పు? 14 సంవత్సరాలు ఏలేడు, అన్ని బోహర మాటలే. అది చేస్తానంటాడు, ఇది చేస్తా, మూడు సిలిండర్లు ఇస్తానంటాడు. ఇంట్లో నలుగురు ఉన్నారు, వాళ్ళకి 15 ఏళ్ళ కాడికి ఇస్తాడా? ఏమాత్రం పోటుకోడు చెప్పు? దేశం రాష్ట్రం మొత్తం ఇస్తాడా? ఇసుంటి బోకరమాలు చెప్పుకొని అట్లా బతుకుతున్నాడు. అన్నీ అబద్ధ సాక్షులే. జగన్ మీద అబద్ధ సాక్షి చెప్పట్లే. ఇది ఫస్ట్ కానించి అందరికీ న్యాయం చేస్తున్నాడుగా అయ్యా. కులభేదం లేకుండా చేస్తున్నాడుగా. మరి ఆయన్ని మళ్ళీ వచ్చే నెక్స్ట్ పీరియడ్లో జగన్ సీఎం.